కాట్మండ్లో చిక్కుకున్న తెలంగాణ ప్రజల గురించి మల్కాజ్గిరి ఎంఆర్ఓ ఎంక్వైరీ మొదలుపెట్టారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. భూకంపంలో హైదరాబాద్ నుంచి దాదాపు 23 మంది ఒక మల్కాజ్గిరి ప్రాంతం నుంచి వెళ్లారు. ప్రస్తుతం ఇక్కడ ట్రావెల్ దగ్గర ఉన్నాం. ఎంఆర్ఓ దానికి సంబంధించిన నివేదిక ఎంతమంది వెళ్ళారన్న పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఎంఆర్ఓ ఉన్నారు మనతో పాటు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మొత్తం ఇక్కడ మల్కాజ్గిరి ప్రాంతం నుంచి 23 మంది వెళ్ళారు. అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ గురించి ఇక్కడికి హైదరాబాద్ తీసుకురావడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ సాయిబాబా ట్రావెల్స్ నుంచి 23 మంది వెళ్ళారు. వాళ్ళ స్టాఫ్ ఒక 5 మంది, మొత్తం 28 మంది అక్కడ ఉన్నట్టు మనకు ఇంటిమేషన్ ఉంది. అక్కడ గౌరీశంకర్ అని ట్రావెల్స్ అతను అక్కడ ఉన్నారు. అతన్ని తెలుసుకుంటే తేలింది ఏంటంటే అందరూ క్షేమంగానే ఉన్నారు. ఇంతవరకు 28 మెంబర్స్ కూడా తెలిసింది. కాకపోతే అక్కడ రోడ్లు అవన్నీ పాడవడంతో కొద్ది రానికి ఇబ్బందులు ఉన్నాయి. దీని రిపోర్ట్ ఇప్పుడే సెక్రటరీ గవర్నమెంట్కి పంపిస్తాం. దాన్ని అక్కడ తగు చర్యలు తీసుకోబడతాయి. ఓవరాల్ అంటే వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి ఎటువంటి చర్యలు ఉంటాయి సార్? అంటే బై రోడ్ తీసుకొస్తారా, లేదంటే ఎటువంటి మార్గాలు? బై ఫ్లైట్ తీసుకురావడానికి అరేంజ్మెంట్ ప్రభుత్వం చేస్తుంది. దాని మీద ఇప్పుడే ఇప్పుడు సెక్రటరీ ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ సెక్రటరీ పంపిస్తాను. ఇది ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఫ్లైట్ అరేంజ్ చేసి తెప్పించడానికి సన్నాహాలు చేస్తుంది. ఆల్రెడీ వీళ్ళు ఒకరే కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారు సార్ ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి? కానీ మొత్తం మనకు ఇప్పటివరకు నోటీసులకు వచ్చింది మాత్రం 27 మంది ప్లస్ 5 మెంబర్స్ ఆఫ్ 28 మెంబర్స్ మన నోటీస్కి వచ్చారు. పబ్లిసిటీ మీడియా ద్వారా అందరితో చెప్తున్నాము. ఒకవేళ నోటీస్కి వస్తే వాళ్ళది కూడా తీసుకొని ఈ నైట్ పంపించేస్తాం. మొత్తం మీద వీలైనంత త్వరగా అంటే బై రోడ్ ద్వారా తీసుకురావడానికి మాత్రం అక్కడ ఉన్న ప్రయాణికులను ఇక్కడ హైదరాబాద్ తీసుకురావడానికి కష్టంగా ఉండడంతో ఫ్లైట్ ద్వారా వీలైనంత త్వరగా తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన వెంటనే వీలైనంత త్వరగా అక్కడ ఉన్న సురక్షితంగా ఉన్నటువంటి ప్రయాణికులను హైదరాబాద్ చేర్చేందుకు ప్రయత్నం చేస్తామంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శంకర్, సాక్షి న్యూస్, హైదరాబాద్.